టు టాప్ స్టోరీ. ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు ఒక్క హిట్ పడితే చాలు కంబ్యాక్ అవ్వచ్చు, బౌన్స్ బ్యాక్ అవుతామంటున్నారు మన టాలీవుడ్ హీరోలు. రొట్టెకొట్టుడు సినిమాలతో చిరాకు తెప్పించిన రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తితో పర్వాలేదనిపించారు, కానీ తన రేంజ్కి తగ్గ హిట్ అయితే పడలేదు. ప్రెజెంట్ శివ నిర్మాణ డైరెక్షన్లో చేస్తున్న ఇరుముడి మీదే హోప్ పెట్టుకున్నారు. మరి హిట్ ప్లీజ్ లిస్ట్లో ఉన్న స్టార్స్ ఎవరో చూసేద్దాం. ఘాజీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్ రెడ్డికి తర్వాత ఆ స్థాయి సినిమా పడలేదు. ఇప్పుడు గోపీచంద్తో 642 ఏడీ నేపథ్యంతో భరతవర్ష అనే హిస్టారికల్ ఫిల్మ్ చేస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్, శ్రీనివాస చిట్టూరి నిర్మాత. గోపికి కూడా సాలిడ్ సినిమా పడి చాలా రోజులైంది. హీరో డైరెక్టర్ ఇద్దరికి భరతవర్ష బ్రేక్ ఇవ్వాలి. మరి రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ రిజల్ట్ తెలిసిందే. అప్పన్న క్యారెక్టర్లో తన పర్ఫార్మెన్స్తో మెప్పించారు, కానీ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ఆచార్య కూడా అనుకున్నంతగా ఆడలేదు. పెద్ది కోసం ఎంతలా కష్టపడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు బాగా గ్యాప్ తీసుకొని చరణ్ని ఆటకూలిగా చూపిస్తూ పెద్ది మూవీని పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు. దీని రిజల్ట్ ఇద్దరికీ ఇంపార్టెంటే. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో నిఖిల్. తర్వాత వచ్చిన స్పై ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడో ఎప్పుడో అయితే అసలు వచ్చిన సంగతే తెలియదు. ఇప్పుడు స్వయంభూ ది ఇండియా హౌస్ అనే భారీ పాన్ ఇండియన్ మూవీస్ చేస్తున్నారు. రిలీజ్కి రెడీ అవుతున్న స్వయంభూ మీదే హోప్స్ పెట్టుకున్నారు నిఖిల్. పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచ్లర్ అంటూ ది రాజా సాబ్తో ఈ ఏడాది సంక్రాంతి సీజన్ స్టార్ట్ చేశారు ప్రభాస్. సందడి తెస్తారనుకుంటే విల్లా నెంబర్ 17 దెబ్బకి ప్రేక్షకులు దండం పెట్టేశారు. ఫ్యాన్స్ కి వింటేజ్ ప్రభాస్ ని చూసామనే ఫీల్ కూడా లేకుండా చేశారు డైరెక్టర్. ఇప్పుడు డార్లింగ్ కి ఓ అదిరిపోయే హిట్ బొమ్మ పడాలి. ప్రెజెంట్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఫౌజీతో అనురాఘవపడి హిట్ ఇస్తారేమో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ 2015లో టెంపర్తో స్టార్ట్ అయిన హిట్స్ పరంపర 2024 దేవర వరకు కొనసాగింది. బాలీవుడ్ డెబ్యూ హృతిక్ రోషన్ పక్కన అదరగొట్టిస్తారంటూ ఊదరగొట్టిన వాటు మాత్రం తారక్కి చేదు ఫలితాన్నిచ్చింది. ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ ఆ లోటుని భర్తీ చేయాలి. మరి రామ్ పోతినేని లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా అటు హిట్టుకి ఇటు యావరేజ్కి మధ్య ఆగిపోయింది. దీనిలో రామ్ లిరిసిస్ట్ ఇంకా సింగర్ గాను టాలెంట్ చూపించినా కానీ ప్రయోజనం లేకపోయింది. లోకేష్ కనకరాజ్ అసిస్టెంట్ లోగి విఘ్నేష్తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారని అంటున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. ఆ వచ్చే బొమ్మ హిట్ అయి తీరాలి. విశ్వక్ సేన్కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా, ఫంకీ సినిమాలతో వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. ఇప్పుడు తన డైరెక్షన్లో రాబోతున్న థర్డ్ ఫిల్మ్ కల్ట్ ఖచ్చితంగా హిట్ అయి తీరాల్సిందే. అలాగే తను హీరోగా చేస్తూ సమర్పిస్తున్న న్యూ ఏజ్ ఎంటర్టైనర్ కూడా సక్సెస్ అయితేనే విశ్వక్ మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లు స్క్వేర్తో వచ్చిన నేమ్ అండ్ ఫేమ్, బొమ్మరిల్లు భాస్కర్తో చేసిన జాక్, నీరజ కోన డైరెక్షన్లో వచ్చిన తెలుసు కథతో పోయింది. ఇప్పుడు సిద్ధుకి అర్జెంటుగా ఓ హిట్ పడాలి. టిల్లు ఫ్రాంచైజీలో రానున్న థర్డ్ ఫిల్మ్ టిల్లు క్యూబ్ సిద్ధుని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తో ఫస్ట్ హిట్ కొట్టారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చింది. కొంతకాలంగా లెనిన్ కోసం కష్టపడుతున్నారు అఖిల్. మురళీకిషోర్ అబ్బూరి డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. శ్రీలీల తప్పుకోవడం, షూట్ డిలే వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జూన్ 26న వస్తున్నామని డేట్ అనౌన్స్ చేశారు. అయ్యగారికి లెనిన్ బ్రేక్ ఇవ్వాల్సిందే. లైగర్తో పాన్ ఇండియా ఫ్లాప్, తర్వాత ఖుషీతోనూ అదే రిజల్ట్ అందుకున్నారు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్, కింగ్డమ్ ఏమో యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ప్రెజెంట్ రణబలి, రౌడీ జనార్దన లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఇంకా పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. రణబలిలో రియల్ లైఫ్ పార్ట్నర్ రష్మికతో కలిసి నటిస్తున్నారు కాబట్టి సెంటిమెంట్గా హిట్ పడుతుందేమో చూడాలి. డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆడియన్స్ని ఆకట్టుకుంటారు యంగ్ హీరో సందీప్ కిషన్. ఊరి పేరు భైరవ్ కోన పర్వాలేదనిపించింది, కానీ కామెడీ మూవీ మజాకా దెబ్బతీసింది. కాలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టోరియల్ డెబ్యూ సిగ్మాలో సందీప్ హీరోగా చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా తమిళ్, తెలుగులో రాబోతోంది సినిమా. సందీప్, జాసన్ ఇద్దరికి హిట్ ఇంపార్టెంటే. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.